హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామ్మూర్తి తన కన్న కూతురు ఎవరో అమర్కి తెలుసు అనే నిజాన్ని తెలుసుకొని అమర్ వాళ్ళ ఇంటికి చాలా కోపంగా ఆవేశంతో వస్తాడు కదా. ఇంకా అలా రామ్మూర్తి అయితే చాలా ఆవేశంగా ఎక్కడ అల్లుడు గారిని పిలవండి, నేను తనని నిలదీయాలి, నా కన్న కూతురు ఎవరో నేను తెలుసుకోవాలి అని చెప్పి పాపం చాలా ఎమోషనల్గా అరుస్తూ ఉంటారు రామ్మూర్తి. మనోహరి, ఏంటి అఘాయిత్యం, ఆయన ఎక్కడో ఏమైపోయిందో తెలియని మీ కూతురు కోసం మా అమర్ మీద అలా అరుస్తారా అని అడుగుతుంది మనోహరి అని ఇంకా ఒక్కటి కొట్టాలన్నట్టు చెయ్యెత్తుతారు పైకి రామ్మూర్తి. ఒక్కసారిగా అందరూ అలా షాక్ అయిపోతారు. చూడు మనోహరి, నా కూతురు గురించి ఇంకొక మాట ఎక్కువ తక్కువ మాట్లాడితే చంపేస్తా నిన్ను, కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండు. నా కూతురు గురించి అనే ముందు నీకు ఒక కూతురు పుట్టి తను కూడా ఎక్కడుందో తెలియక ఎక్కడో దిక్కు మొక్కు లేకుండా ఉండుంటే అప్పుడు నీకు అర్థమయ్యేది నా బాధ ఏంటో అని అంటారు రామ్మూర్తి. ఇంకా ఒక్కసారిగా మనోహరి అయితే తన గుర్తు తెచ్చుకుంటుంది తన కూతుర్ని. తన కూతురు పుట్టిన వెంటనే తను ఇంకా అలా అనాథ శరణాలయంలో తన కూతుర్ని వదిలేయడం, ఇవన్నీ ఇంకా గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది మనోహరి. బాగి రామ్మూర్తితో నాన్న ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అని చెప్పి పాపం అడుగుతుంది. అమ్మా, నీకు తెలీదు, నేను అల్లుడు గారిని చూడాలి. అల్లుడు గారు ఎక్కడున్నారో ఆయన ఇక్కడ లేరు కదా. సరే, నేనే వెతుక్కుంటూ నేనే అల్లుడు గారి దగ్గరికి వెళ్తాను అని ఇంకా స్పీడ్గా బయలుదేరుతారనమాట రామ్మూర్తి. ఇది ఇలా ఉండగా అమర్ ఒంటరిగా ఇంకా అలా ఆ అనాథ శరణాలయం దగ్గరే పాపం నించొని అరుంధతిని తలుచుకుంటూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా అదే టైంకి వెంటనే ఇంకా అలా రామ్మూర్తి వచ్చేసరికి షాక్ అయిపోతారనమాట అమర్. అమర్ అలా చూస్తూ ఉంటాడు. ఎందుకు, ఏమైంది మావయ్య గారు అని అడుగుతారు. అల్లుడు గారు, నాకు నిజం తెలిసిపోయింది. నా కన్న కూతురు ఎవరో మీకు తెలుసనే విషయం నాకు తెలిసిపోయింది. చెప్పండి అల్లుడు గారు, నా కూతురు ఎవరు, నా కన్న కూతురు ఎవరు, తనిప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, తనిప్పుడు ఎలా ఉంది, తన్ని నాకు చూపించండి అని గట్టిగా అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి. పాపం అమర్ ఏ మాట చెప్పలేక చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడే ఇంకా లేదు మావయ్య గారు, నేను చెప్పలేను అని అంటాడు. వెంటనే ఇంకా రామ్మూర్తి తన చేతిని తీసుకొని అలా ఇంకా తన తలపై పెట్టుకుని వెంటనే ఇంక తలపై పెట్టుకున్న తర్వాత, చూడండి, మీరు ఒకవేళ చెప్పకపోతే నాపై ఒట్టే, చెప్పండి, ఇప్పుడైనా చెప్పండి అల్లుడు గారు, ఎందుకు మీరు ఇలా చేశారు, చెప్పండి, నా కన్న కూతురు ఎవరు అని చెప్పి ఒట్టు వేయించుకొని మరీ అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి. ఇంకా అప్పుడే అమర్ అయితే చాలా బాధగా అలా ఇంక పక్కకు చూస్తూ ఉంటాడు. అమర్ అయితే అలా చూస్తూ, ఈ విషయం మీతో చెప్పాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు, కానీ చెప్పక తప్పటం లేదు. నిజం చెప్పాలంటే నా ఆరు చనిపోయిన నా ఆరునే మీ కన్న కూతురు అని చెప్తాడు అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా అలా రామ్మూర్తి అయితే అలా ఇంకా వెంటనే రామ్మూర్తి ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే పక్కనే అప్పుడక్కడికే వచ్చిన బాగి కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అలా బాగి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. వెంటనే ఇంకా అలా రామ్మూర్తి, మీరేం చెప్తున్నారు, నేను అంటే నా కూతురు అని ఒక్కసారిగా కుప్పకూలిపోతారు రామ్మూర్తి. మావయ్య, అందుకే నేను మీకు ఇది చెప్పను అని చెప్పాను, కానీ మీరు ఎందుకు నాతో చెప్పేలా చేశారు? చూడండి,
నాకు ఇప్పుడు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని అంటాడు అమర్. చూడు బాబు, నా కూతురు చనిపోయింది అని తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది. కానీ నా కూతురి మొహం నేను ఒక్కసారి కూడా చూడలేకపోయానని కూడా చాలా బాధగా అనిపిస్తుంది. నా కూతుర్ని నాకు ఒక్కసారి చూపించు బాబు, నా కూతుర్ని నాకు చూపించు బాబు అని రామ్మూర్తి పాపం చాలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. ఇంకప్పుడే అమర్ అయితే అలా రామ్మూర్తి వైపు చూస్తూ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన బాగి, నాన్న ఏమైంది నాన్న, నాన్న అక్క ఎక్కడుందో తెలిసిందా, అక్క ఎవరో తెలిసిందా, చెప్పు నాన్న అని చెప్పి పాపం అలా ఇంకా అడుగుతూ ఉంటుందన్నమాట. పాపం వెంటనే బాగి ఇంకలా బాగి వైపు చూస్తూ ఉంటారు రామ్మూర్తి. ఇంకా రామ్మూర్తితో సహా ఇంటికి బయలుదేరుతాడనమాట అమర్. అప్పుడే ఇంకా అరుంధతి అయితే అలా పక్కకి ఉండి ఇంకా పాపం మిస్సమ్మ వైపు చూస్తూ ఉంటుంది. బాలిక అని అంటారు. గుప్తా గారు, నిజంగా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు గుప్తా గారు. నేను ఇన్నాళ్ళుగా చూస్తూ ఎందుక ఆయన నాకు ఇంతలా కనెక్ట్ అయ్యారు, ఇంతలా నన్ను ఎందుక ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. నేను ఆయన చూసినప్పుడల్లా నాకు ఏదో ఒక మంచి భావన కలుగుతుంది, ఆయన నన్ను చూసినప్పుడల్లా నాకు ఒక మంచి భావన కలుగుతుంది ఎందుకో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది గుప్తా గారు, ఆయన మా నాన్న కాబట్టే ఇలా మా బంధం ఏర్పడింది. ఆ బంధం అనేది నాకు గుర్తుకు వస్తోంది అని ఇంకా పాపం అలా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుందన్నమాట ఇలా అరుంధతి. ఇంకప్పుడే గుప్తా, చూడు బాలిక, నువ్వు ఇప్పుడు బాధపడినను ప్రయోజనం లేదు. అన్ని బంధాలని తెంచుకొని నువ్వు ప్రశాంతంగా ఉండు బాలిక, ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఇంకా అలా పాప మాట్లాడుతూ ఉంటారు. అవును బాలిక, నీ చిత్రపటము చూడడానికి నీ పతిదేవుడు మీ తండ్రిని తీసుకువెళ్తున్నాడు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అరుంధతి అయితే షాక్ అయిపోతుంది. ఇలా జరిగితే ఇప్పుడు ఖచ్చితంగా నిజం తెలిసిపోతుందా గుప్తా గారు అని అడుగుతుంది. అవును, తెలిసిపోను బాలిక, కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమి చేస్తావు అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా పౌర్ణమి గడియలైతే వస్తాయి. పౌర్ణమి గడియలు ఇలా రాగానే ఒక్కసారిగా ఇంకా మిస్సమ్మలోకి ఎంటర్ అయిపోతుందన్నమాట అరుంధతి. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అలా ఇంకా రామ్మూర్తి అయితే అమర్ని ఇంటికి తీసుకువెళ్తారు. అమర్ అలా ఇంకా పైకి తీసుకువచ్చి రూమ్లో ఉన్న అరుంధతి ఫోటోని చూపిస్తారు. అరుంధతిని చూసిన రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పాపం అలా ఇంకా అరుంధతి వైపు చూస్తూ అమ్మ అరుంధతి అని పాపం చాలా బాధపడుతూ, నేను నీ కన్న తండ్రినమ్మా, నిన్ను చూడలేకపోయాను, బ్రతికున్నంతకాలం నేను నిన్ను చూడలేకపోయాను అని చెప్పి పాపం చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారనమాట. అలా ఇంకా రామ్మూర్తి ఇంకా రామ్మూర్తి అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే, మావయ్య గారు మీరు ఇలా బాధపడతారని నేను మీకు ఈ విషయాన్ని చెప్పలేదు మావయ్య గారు. ఎందుకంటే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవడం వల్ల మీకు బాధ కలగకూడదనేదే నా ప్రయత్నం. ఇంకప్పుడే మిస్సమ్మ అక్కడికి వస్తుంది. ఇంకా మిస్సమ్మని చూసి, అమ్మ బాగి చూడమ్మ, మీ అక్కని చూడు అని అంటారు రామ్మూర్తి. నాన్న అని అంటుంది బాగి. ఒక్కసారిగా బాగి వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా రామ్మూర్తి, బాగి ఏమైంది, ఎందుకు ఇలా చూస్తుందని చెప్పి ఇంకా అలా మిస్సమ్మ వైపు చూస్తూ ఉంటాడనమాట అమర్. మిస్సమ్మ, నేను మిస్సమ్మని కాదు నాన్న, మీ కూతురు అరుంధతిని అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రామ్మూర్తి. అమ్మా అరుంధతి అని చెప్పి ఇంకా పాపం అలా అరుంధతిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారు రామ్మూర్తి. నాన్న, మీరు నా గురించి ఆలోచించొద్దు. నన్ను ఆయన బాగా చూసుకున్నారు, నన్ను ఆయన ఎంతో సంతోషంగా చూసుకున్నారు. మీరు నా విషయంలో బాధపడద్దు, నేనిప్పుడు సంతోషంగానే ఉన్నాను అని
ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది పాపం అరుంధతి. ఇంకా అరుంధతి అయితే అలా ఇంకా పాపం ఏడుస్తూ వాళ్ళ నాన్న రామ్మూర్తి వైపే చూస్తూ ఉంటుంది. రామ్మూర్తి, అమ్మ అరుంధతి, ఇన్ని రోజులు నేను నిన్ను చాలా చాలా మిస్ అయ్యాను, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు సంతోషంగా ఉందమ్మా అని ఇంక పాపం అలా అరుంధతి అయితే బాగీలోకి వచ్చిన అరుంధతిని చూస్తూ ఉంటారు. ఇంకా వెంటనే అరుంధతి కోపంగా మనోహరి వైపు చూస్తుంది. మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి చెంప పగలు కొడుతుంది అరుంధతి. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఇంక వెంటనే మనోహరి మెడ పట్టుకొని, ఏయ్, ఇన్ని రోజులు నిన్ను వదిలేశాననుకుంటున్నావు కదా, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎప్పటికీ నేను నిన్ను వదిలిపెట్టను. ఏవండి, దీనికి అన్ని నిజాలు తెలుసు, అసలు ఏం జరిగిందనేది తెలుసు. మీరే ఎలా అయినా దీని నుండి అన్ని నిజాలు బయటికి వచ్చేలా చేయాలి అని చెప్పి ఇంకలా గట్టిగా గొంతు పట్టుకుంటుంది అరుంధతి. వదులు అని అంటూ ఉంటుంది మనోహరి. చూడు, నేను ఎప్పుడు మంచిదాన్ని అనుకుంటున్నావు కదా, నా కుటుంబం జోలికి వస్తే నేను ఎలా మారుతానో నాకే తెలీదు. కాబట్టి నువ్వు ఇంకొకసారి నా జోలికి వస్తే, నా కుటుంబం జోలికి వస్తే నిన్నస్సలు ఊరుకోను అని గట్టిగా చెప్తుంది అరుంధతి. ఇంకా అరుంధతి అలా అమర్ వైపు చూస్తూ, ఏవండి, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా తిరిగి రాలేను. మిమ్మల్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. మిమ్మల్ని నేను మర్చిపోలేను అని పాపం అలా ఇంకా పాపం చూస్తూ ఉంటుంది అతని వైపు. ఇంకా అలా పాపం చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు పాపం అలా ఇంకా అమర్ కూడా. ఇంకా అమర్ అలా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఇంకా అరుంధతి అలా అమర్ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్ళిపోతున్న అరుంధతి వైపు అమర్ పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడు. వెంటనే మనోహరి దగ్గరికి వచ్చి, చెప్పు మనోహరి, ఎందుకు ఆరు నీ దగ్గరికి వచ్చింది, ఆరు ఎందుకని అక్కడికి వచ్చింది అని ఇంకా గట్టిగా అడుగుతాడు అమర్. పాపం మనోహరి అయితే అంటే అమర్ అని అంటూ ఉంటుంది. నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థమైంది, ఏదో విషయంలోనే నీ దగ్గరికి వచ్చింది, చెప్పవా అని గట్టిగా అడుగుతాడు అమర్. ఇంకా అలా మనోహరి బాగి అయితే, ఏవండి, నేను చెప్తానండి, ఈ బాగిపై మాకెప్పుడు ఈ మనోహరిపై అనుమానం ఉంటూనే ఉంటుంది. ఖచ్చితంగా బాబ్జీ గారిని అడిగితే ఈ మనోహరి గురించి చెప్తాడు అని అంటుంది బాగి. ఇంకా అలా బాబ్జీ దగ్గరికి బయలుదేరుతారనమాట హాస్పిటల్కి అమర్ అండ్ బాగి. ఇంకా మనోహరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మో, ఇప్పుడు నా గురించి తెలిసిపోతే ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట అమర్. ఇంకా అలా ఆలోచిస్తూ ఉన్న టైంలోనే ఇంకా అలా బాబ్జీని కలుస్తారు అమర్ అండ్ బాగి. రేయ్, నిజం చెప్పు, అసలు ఏం చేశారా మీరు? ఆ మనోహరి నీతో ఎందుకు టచ్లో ఉంది, చెప్పు అని గట్టిగా అమర్ అడుగుతాడు. ఇంకా అమర్ అలా అడిగేసరికి బాబ్జీ నిజం బయట పెట్టేస్తాడు. నేనే అరుంధతిని చంపాను సార్ అని చెప్పి ఇంకా అన్ని నిజాలు చెప్పేస్తాడనమాట. అలా ఇంకా తనైతే ఇంకా అలా బాబ్జీ చెప్పేసరికి ఒక్కసారిగా అరుంధతిని చంపింది మనోహరి అని తెలుసుకొని షాక్ అయిపోతాడు అమర్. ఇంకా బాగి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.